ఓకే, యూకే ఈరోజు నేను ఎలా వచ్చానో, ఎవరన్నా యూకే రావాలనుకుంటే తీసుకోవాల్సిన సబ్జెక్ట్ మొత్తం నేను ఈరోజు నాకు తెలిసినంత వరకు నేను చెప్పడానికి ట్రై చేస్తాను. స్టూడెంట్ వీసా మీద ఎవరన్నా యూకే వద్దామనుకుంటే యూకేలో చీపెస్ట్ యూనివర్సిటీస్ ఉంటాయి. లైక్ డిపెండ్స్ ఆన్ యువర్ ఎడ్యుకేషన్. మాస్టర్స్ చేయటానికి రావాలనుకుంటే కనుక 20 lakhs నుంచి 30 lakhs వరకు ఉంటుంది స్టార్టింగ్. మీరు చూస్ చేసుకునే యూనివర్సిటీని బట్టి కాలేజ్ ఫీజు అనేది డిపెండ్ అయి ఉంటుంది. అది 20 lakhs 30 lakhs అని. మినిమం అయితే 20 lakhs నుంచి ఉంటుంది. 1 year కోర్సు, 2 years కోర్సు అలా ఉంటాయి. 1 year కోర్స్ అయితే తక్కువలో అయిపోతుంది, 20 lakhs అలా. డిపెండ్స్ ఆన్ మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్. స్టూడెంట్ యూకే 2027లో కానీ 26లో కానీ ఇప్పుడు నెక్స్ట్ ఇంటెక్ ఏదైనా ఉంది అంటే మీరు ప్లాన్ చేద్దాం అనుకుంటే ఓకే. 2026 కానీ 27 నెక్స్ట్ ఇయర్ కానీ ఎవరన్నా ఇంటెక్లో స్టూడెంట్స్ ఎవరన్నా ప్లాన్ చేస్తే కనుక యూకేకి ఈ వీడియో అయితే హెల్ప్ అవుతుంది. మ్యాక్సిమం పూర్తిగా చూడటానికి ట్రై చేయండి. యూకే వచ్చే ముందు మెయిన్ మ్యాండేటరీ థింగ్స్ మీరు నేర్చుకోవాల్సింది కార్ డ్రైవింగ్ లైసెన్స్ మెయిన్. ఇండియాలో ఇంటర్నేషనల్ లైసెన్స్ తీసుకోండి. ఒకవేళ మీకు ఇంటర్నేషనల్ లైసెన్స్ లేకపోయినా కానీ లోకల్ స్టేట్ లైసెన్స్ అన్నా తీసుకోండి. ఆంధ్ర అయితే ఆంధ్ర, తెలంగాణ అయితే తెలంగాణ. ఈవెన్ అదైనా కానీ ఇక్కడ వ్యాలిడ్ అవుతుంది. వచ్చిన ఫస్ట్ 1 year వరకు ఇంటర్నేషనల్ లైసెన్స్ కానీ మన స్టేట్ లైసెన్స్ కానీ ఏదైనా కానీ ఇండియన్ లైసెన్స్ అయితే ఇక్కడ ఫస్ట్ 1 year మనం యూస్ చేయొచ్చు. సో మీరు స్టూడెంట్గా వస్తే కనుక మీకు బాగా హెల్ప్ అవుతుంది అది. ఓకే, ఇండియన్ లైసెన్స్ అయితే తీసుకొని రండి అని చెప్తాను ఎవరికైనా. ఎందుకు అంటే ఫస్ట్ 1 year మీరు ఇక్కడ ఇంటర్నేషనల్ లైసెన్స్ మీద యూకేలో ఏ కార్స్ అయినా డ్రైవ్ చేయొచ్చు. సో దీనివల్ల మీకు యూజ్ ఏంటంటే యూకేలో డ్రైవింగ్ లైసెన్స్ అనేది చాలా కష్టం. మీరు ఫస్ట్ 1 year ఓకే, ఫస్ట్ 1 year ఇంటర్నేషనల్ లైసెన్స్ మీరు తీసుకొని రావటం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే యూకేలో మీరు ఇనీషియల్గా రాగానే ఒక కార్ తీసుకొని ఏదన్నా యూజ్డ్ కార్ ఏదైనా కానీ మీ ఫ్రెండ్స్ దగ్గరైనా ఎవరి దగ్గరైనా మీరు నేర్చుకోవచ్చు. ఇన్సూరెన్స్ చేసుకొని కార్ రోడ్ ట్యాక్స్ ఇన్సూరెన్స్ మీ పేరు మీద ఉంటే సరిపోతుంది. చేసుకొని మీరు బేసిక్ రూల్స్ మెయిన్ ఇక్కడ రోడ్ సైన్స్ రూల్స్ ఇవన్నీ డ్రైవ్ చేస్తేనే వస్తుంది. సో డ్రైవింగ్ లైసెన్స్ ఎలా యూకే ఫుల్ లైసెన్స్ తీసుకోవాలి అవన్నీ నేను నెక్స్ట్ ఒక క్లియర్ వీడియో చేస్తాను. సో లైసెన్స్ అనేది మెయిన్. సింపుల్గా ఏం చెప్తా. ఓకే, వన్స్ మీరు ఇక్కడికి వచ్చాక యూనివర్సిటీలో జాయిన్ అయ్యాక యూనివర్సిటీ వచ్చి ఇండియాలో లాగా 5 days 6 days కాలేజ్ అయితే ఉండదు. వీక్లీ 2 days ఆర్ 3 days ఉంటుంది. 2 days మీరు కాలేజ్కి వెళ్తే సరిపోతుంది. వర్కింగ్ అవర్స్ మీకు వీక్లీ 20 hours ఇస్తారు. 20 hours అంటే పార్ట్ టైము. సో మీరు పార్ట్ టైం జాబ్ చూసుకొని ఇక్కడ లోకల్లో చేసుకోవాల్సి ఉంటుంది. అలా ఉంటుంది జాబ్స్ వచ్చేసి. ఓకే, ఒకవేళ మీరు స్టూడెంట్ అప్లికేషన్ కనుక ఎవరైనా స్టార్ట్ చేసేటోళ్ళు ఇప్పుడు ఈ వీడియో చూస్తే కనుక మెయిన్ ఐహెచ్ఎస్ ఛార్జెస్ ఉంటాయి. ఐహెచ్ఎస్ అంటే యూకే హెల్త్ ఇన్సూరెన్స్. హెల్త్ ఇన్సూరెన్స్ మీరు పే చేయాలి ఫస్ట్. సో అది సంథింగ్ £3,000 చేంజ్ ఎంత ఉంటుంది. ఇయర్కి వచ్చి £1,000 ఏమో. ఇన్సూరెన్స్ ఐహెచ్ఎస్ ఛార్జెస్ అనేది మీరు ఒకవేళ ఏదైనా కన్సల్టెన్సీ నుంచి చేయిస్తే కనుక కన్సల్టెన్సీ బ్యాంక్ అకౌంట్స్ నుంచి అయితే చేయించొద్దు. మీ బ్యాంక్ అకౌంట్ నుంచే పే చేయాలి. ఎందుకు అంటే మీరు పే చేసిన ఇన్సూరెన్స్ మీరు 3 yearsకో 2 yearsకో పే చేస్తారు మీ స్టూడెంట్ వీసా ఉన్నంత వరకు. సో మీరు ఒకవేళ ఇక్కడికి వచ్చాక యూకే వచ్చాక ఫస్ట్ 1 year 6 months తర్వాత మీకు జాబ్ వస్తే మీరు వీసా అనేది చేంజ్ అవుతుంది. సో వీసా చేంజ్ అవటం వల్ల మీ ఐహెచ్ఎస్ ఛార్జెస్ మీకు రీఫండ్ చేస్తాడు. మీరు ఆల్రెడీ వీసా చేసి కొత్త వీసా వేసినప్పుడు మళ్ళీ ఇనిషియల్గా మొత్తం ఐహెచ్ఎస్ ఛార్జెస్ పే చేయాలి కొత్తగా. సో
మీరు ఇది మీ అకౌంట్ నుంచి పే చేయకుండా కన్సల్టెన్సీ కానీ వేరే అకౌంట్ నుంచి పే చేస్తే ఆ రీఫండ్ వాళ్ళ అకౌంట్కి పోతుంది. మీరు మనీ అనేది లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఖచ్చితంగా కనుక ఐహెచ్ఎస్ ఛార్జెస్ మీ బ్యాంక్ అకౌంట్ నుంచే పే చేయండి, వీసాకి ఫీజు ఏదన్నా ఉన్నా కానీ. ఓకే, ఐహెచ్ఎస్ ఛార్జెస్ అనేది మీ అకౌంట్ నుంచే పే చేసుకోవాలి, మెయిన్ థింగ్ అది. సో అవి రీఫండ్ అయినప్పుడు మీ అకౌంట్కే రిటర్న్ రావటానికి ఈజీగా ఉంటుంది ప్రాసెస్. ఎప్పుడైనా కానీ డీటెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్ ఏదైనా మ్యాక్సిమం మీ అకౌంటే ఉండేట్టు చూసుకోండి. రెండో థింగ్ వచ్చి స్టూడెంట్ వీసాగా వచ్చేప్పుడు యూనివర్సిటీస్కి మీకు ఐఎల్స్ ఎగ్జామ్ ఉంటుంది కదా, ఆ ఐఎల్స్ ఎగ్జామ్ యూకే నారిక్ అని ఉంటుంది. సేమ్ మీ బీటెక్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ కానీ డిగ్రీ కానీ సర్టిఫికేట్స్ బేస్ చేసుకొని వాళ్ళు B1 B2 ప్రొఫిషియన్సీ ఇస్తారు. యూకే నారిక్ అనేది యూకేవిఐ అనే వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు లాగిన్ అయ్యి మీరే అప్లై చేసుకోవచ్చు. కన్సల్టెన్సీ కానీ ఎవరితో అవసరం లేదు. మీకు వీసాకు కావాల్సిన ఇమిగ్రేషన్ స్టేటస్ కానీ ఏదైనా కానీ 99% ఎవరి హెల్ప్ లేకుండా gov.uk అని ఉంటుంది. ఆ వెబ్సైట్లో లాగిన్ అయ్యి డీటెయిల్స్ ఏదైనా చూసుకోవచ్చు. సో అది ఇక్కడ వరకు ఇమిగ్రేషన్కి సంబంధించిన ప్రాసెస్. సో ఆ యూకేవిఐ సర్టిఫికెట్ ఈక్వల్ టు ఐఎల్స్ ఇంగ్లీష్ టెస్ట్ 35,000. ఓకే, స్టూడెంట్ వీసా మీద వచ్చేప్పుడు మీకు ఇవన్నీ మెయిన్ లైసెన్స్, కాలేజ్ యూనివర్సిటీ ఫీజు 20 to 30 lakhs, అలానే యూకేవిఐ ఇంగ్లీష్ టెస్ట్ ఐఎల్స్ బదులు మీ బీటెక్ గ్రాడ్యుయేషన్ బేస్ చేసుకొని యూకేకి B1 B2 ప్రొఫిషియన్సీ ఇస్తారు, దాన్ని యూకే నారిక్ అంటారు. సో అదొకటి. అలానే ఇవన్నీ మెయిన్ మ్యాండేటరీ థింగ్స్. ఐహెచ్ఎస్ ఛార్జెస్ కూడా చెప్పా కదా, మీ బ్యాంక్ నుంచే పే చేసుకోవాలి. సో ఇవి మెయిన్ బేసిక్ థింగ్స్. ఈ 4 అయితే కనుక మిస్ అవ్వద్దు. యూనివర్సిటీ వచ్చి మీరు ఒకవేళ లండన్లో ప్లాన్ చేస్తే కనుక లండన్లో ది బెస్ట్ చీపెస్ట్ యూనివర్సిటీ టీసైడ్ యూనివర్సిటీ కనుక్కోండి. ఏమన్నా హెల్ప్ కావాలంటే నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీకు ఫార్వర్డ్ చేస్తాను. నేను ఎలాంటి వీసాలు కానీ ఇలాంటివి వీటికి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ అయినా షేర్ చేస్తాను. సో నేనేమి ఇన్వాల్వ్ అవ్వను ఈ విషయాల్లో. కావాలంటే మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే షేర్ చేస్తాను. అలానే ఇక్కడ యూకేలో పార్ట్ టైం జాబ్స్ ఎలా ఉంటాయి, ఇక్కడికి వచ్చాక ఎలా సర్వైవ్ అవ్వాలి, ఇవన్నీ ఎవరన్నా ఒకవేళ యూకే వచ్చేటోళ్ళు ప్లాన్ చేస్తే కనుక ఇక్కడ వచ్చాక నాకు రీచ్ అవటానికి ట్రై చేస్తే పార్ట్ టైం జాబ్స్ నేను చేసే చోట్ల ఏమన్నా ఉంటే ఓపెనింగ్స్ ఉంటే నేను రిఫర్ చేస్తాను. సో ఇది మెయిన్. ఇక్కడ వరకు ఈరోజు నేను చెప్దాం అనుకుంటున్నా. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే.